ఫస్ట్ అయితే స్క్రీన్ పైన కనబడుతుంది కదా, అదైతే టైప్ చేయండి మీ గూగుల్లో. అది వచ్చిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినాక పైకి అయితే స్క్రోల్ చేయండి. కింద కనబడుతుంది కదా ప్రాన్స్ అని, ఆ ప్రాన్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి అయితే వెళ్ళండి, స్క్రోల్ చేయండి. నేను స్క్రీన్లో చూపించిన కదా, అక్కడ కింద మీకు అయితే ప్రాంప్ట్ అని వస్తుంది. ఆ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి ఒక యాడ్ వస్తుంది, దాన్ని అయితే అది బ్లాక్ అని చేసి మళ్ళీ తర్వాత కిందకి వచ్చినాక ప్రాంప్ట్ అని వస్తుంది చూడండి కింద ట్రాన్స్ఫర్, అక్కడ నుండి మొత్తం అదంతా కాపీ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీ అంటే గూగుల్ అన్న క్రోమ్ అన్న ఓపెన్ చేసి దాంట్లో జెమినీ ఏఐ అని టైప్ అయితే చేయండి. జెమినీ ఏఐ టైప్ చేయండి. తర్వాత జెమినీ ఓపెన్ అయినాక అక్కడ ఇప్పటిదాకా కాపీ చేసుకున్నాం కదా మనం, ఆ కాపీ అయితే ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది కదా, ఫస్ట్ అయితే మీ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. మీ ఫోటో అప్లోడ్ చేసుకున్నాక అక్కడ ఇక్కడ ఉంది కదా దాని పక్కన క్రియేట్ ఇమేజ్ అని కొడితే అప్పుడు వస్తుంది చూడండి. చూడండి ఒక 30 సెకండ్స్ లేదంటే 5 సెకండ్స్ లోపల వచ్చేస్తుంది. అదైతే కేవలం మీరు చూసుకోవచ్చు, వచ్చేస్తుంది. పేస్ట్ చేసిన తర్వాత టైం అయితే పడుతుంది. నాకు వచ్చేసింది పిక్చర్ అయితే. దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అదే లింక్ని పేస్ట్ చేసి నేను మరొక ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు, ఇదంతా ఈజీ ప్రాసెస్. చూడండి, వేరే ఫోటో అయితే ఇచ్చిన నేను, అదే ప్రాంప్ట్ సేమ్ ప్రాంప్ట్ మీరు చూసుకోవచ్చు. అదే జెమినీ ఏఐలో వెళ్ళి మళ్ళీ ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి అదే పేస్ట్ చేసి ఫోటో అయితే మార్చిన నేను చూడొచ్చు. అయితే క్లిక్ చేయని ఒక 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. చూడండి, ఆ ప్రాంప్ట్ నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నా, మీరు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాంప్ట్ అయితే వచ్చేసింది చూడొచ్చు. ఇది కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నా, మీరు చూసుకోండి. నేనైతే డౌన్లోడ్ అయితే చేస్తున్నా. తర్వాత వచ్చేసి నేను బ్యాగ్ వచ్చేసి మళ్ళీ వేరే ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నా. ఇక్కడైతే ఉంది కదా ఒక అమ్మాయి ఫోటో, దాని మీద క్లిక్ చేసి కిందకి వచ్చేసి అది ఉందా, అది మొత్తం ఇప్పుడు కింద ప్రాంప్ట్ అని ఉందా, దాన్ని మొత్తం కాపీ అయితే చేసుకుంటున్నాను నేను చూడొచ్చు. మీరు మీకు నచ్చిన ఫొటోస్ అయితే తీసుకోండి, దాంట్లో ప్రాంప్ట్ చేసుకోండి, అవన్నీ కాపీ చేసుకోండి. మళ్ళీ జెమినీ ఏఐలోకి రండి. ఇదంతా కాపీ చేసుకున్నానా, నేను జెమినీ ఏఐలోకి వస్తా చూడండి. మీరు జెమినీ ఏఐలోకి వచ్చి సేమ్ యాజ్ అక్కడ అవినాష్ అని ఉందా, అక్కడ మీ పేరు అయితే పెట్టుకోండి. పెట్టుకోకపోయినా అనుకో ఆ పేరే వచ్చేస్తుంది అవినాష్ అని. ఇక్కడ పేరు చేసేసి నా పేరు వచ్చేసి నరేష్ కాబట్టి నేను నరేష్ అయితే అక్కడ యాడ్ చేసి అప్లోడ్ ఫోటో వెళ్ళి నా ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నా. అప్పటివరకు అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఆ ఫోటో అయితే అప్లోడ్ చేసిన కదా, ఒక 5 సెకండ్స్ అయితే ఆగండి. 5 సెకండ్స్ ఆగిన తర్వాత అదైతే వచ్చేస్తుంది ట్రెండింగ్. ఇవి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి దీనిపైన వీడియో అయితే చేస్తున్నాను నేను. చూడండి, ఆ ఫోటో అయితే వచ్చేసింది. ఆ ఫోటోకి ఇప్పుడైతే దాని మీద ట్యాప్ చేసి నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయితే అయిపోయింది. అక్కడ పైన ఫొటోస్ అయితే చూడండి, నేను ఇచ్చిన యాస్టీస్ వచ్చేసినాయి చూడండి. 1 2 3 ఫొటోస్ ఇచ్చిన 3 అంటే వేరే స్కెచ్లా. అంటే నేను ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రాంట్ తీసుకోండి. అక్కడ మీ పేరు చూడండి, అక్కడ అవినాష్ ఉందా, అదే నేను ఇంతకుముందు దాన్ని పేస్ట్ చేసి పెట్టినా కదా, దాన్ని అయితే రాంగ్ చేసి మళ్ళీ మన నేమ్ అయితే యాడ్ చేసుకొని మన ఫోటో అప్లోడ్ చేసి నేనైతే వేరే పిక్చర్ అయితే యాడ్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. వేరే పిక్చర్ అయితే యాడ్ చేసిన అక్కడ ఇప్పుడైతే వస్తుంది అదే. మీరు చూడండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ టైం వరకు అదైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. జస్ట్ 2 సెకండ్స్ అని ఉందా,
జస్ట్ ఏ సెకండ్ అని ఉంది, సారీ. ఇప్పుడైతే వస్తుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అయితే ఒకసారి చూడండి గైస్, ఫస్ట్ నుండి ఏ విధంగా. ఈ ఫోటో చూడండి. ఇప్పుడు నేను దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటా. ఇంకొక డిఫరెన్స్ కూడా చూపిస్తుంది చూడండి, లాస్ట్ వరకు ఉంటుంది తెలుస్తుంది. ఒకవేళ మీ పేరు ఇవ్వకపోయింది అనుకో, అక్కడ అది ఉందా యాస్టీస్, అది వచ్చేస్తుంది. వేరే వేరే బ్రాండ్స్ కూడా చూసుకోవచ్చు. ప్రాంట్స్ మీకు నచ్చిన ఫోటో తీసుకోండి, మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోండి గైస్. చూడొచ్చు మీరు ఫొటోస్ అన్నీ. వెబ్సైట్ అయితే ఫస్ట్ ఇచ్చిన, మీరు మళ్ళీ లేకపోతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళి చూడండి. వెబ్సైట్ అనేది అక్కడ ఉంటుంది సైడ్లో. నేను కావాలంటే కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను దాన్ని, వెబ్సైట్ని కామెంట్ డిస్క్రిప్షన్లో. చూడండి ఆ ఫోటో. ఇప్పుడైతే దీన్ని కాపీ చేసుకుని ఆల్రెడీ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్స్ అయితే చూడండి గైస్. తర్వాత జెమినీ ఏఐలోకి వచ్చి ఆ పేస్ట్. ఇప్పుడైతే నేను పేరు మార్చట్లేదు, మీరు చూడండి. ఇక్కడ నేమ్ అనేది నేను మార్చలే, అవినాష్ అని ఉందా. ఇప్పుడైతే నేను ఫోటో ఇచ్చిన దాంట్లో చూడొచ్చు మీరు, అవినాష్ అనే వస్తుంది ఫోటోలో. చూడండి, ఒక్క 1-5 సెకండ్స్ అయితే ఆగండి, అదైతే డౌన్లోడ్ అవుతుంది, వస్తుంది పిక్. ఆ ఫోటోలో చూడండి మీరు, అవినాష్ అని వస్తుంది. నేను పేరు మార్చాలి కదా, డిఫరెన్స్. జనరేటింగ్ ఇమేజ్ మీరు చూడొచ్చు అక్కడ గాయస్. మీరు చూడండి అక్కడ పేరు ఏమైనా ఇచ్చినా చూడండి, అవినాష్ అని వచ్చిందా రాలేదా మీరు చెప్పండి. మీ పేరు అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు మర్చిపోయాలి అని పేస్ట్ చేసిండ్రు అనుకో, మీ ఫోటోలు అనేది అవినాష్ అనే పేరు వస్తుంది. అవినాష్ తీసేసి మీ పేరు అయితే పెట్టుకోవాలి అక్కడ. మళ్ళీ అయితే నేనైతే ఫోటో అయితే అప్లోడ్ చేసి మళ్ళీ అది మార్చిన కదా, ఇప్పుడు అదే ఫోటోని పెట్టి మళ్ళీ ఇంకొకటి అయితే తీస్తున్నాం. సైడ్ పొంట వేయాలనుకుంటా, ఫొటోస్ వేసిన తర్వాత. చూడొచ్చు గైస్, ఫోటో అయితే డౌన్లోడ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే నరేష్ అని అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.